హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'రాందీప్స్' అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో ఏంటి అంటే మా యానివర్సరీ స్పెషల్ లంచ్ అనమాట. ఆగస్ట్ 21 మా సెకండ్ యానివర్సరీ. సో, రంజిత్ నా కోసం సర్ప్రైజ్ లంచ్ అయితే ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్తున్నాము. నాకు యాక్చువల్లీ పీఎంఎస్ టైమ్. సో, అందుకని చెప్పి మార్నింగ్ నేను పూజ అది ఏమీ చేసుకోలేదు. ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌కి దోస ప్రిపేర్ చేశాను. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిన వెంటనే ఇంకా నన్ను కంగారు పెడుతూ ఉన్నారు. మనం ఒక ప్లేస్‌కి వెళ్ళాలి త్వరగా రెడీ అవ్వు అని చెప్పి. అండ్ నాకు అసలు టైమే ఇవ్వలేదనమాట. తను 11:00కి చెప్పి 11:30 కల్లా నువ్వు రెడీ అవ్వాలి అన్నారు. సో, ఇంకా క్విక్‌గా రెడీ అయిపోయాను. ఇంకా క్యాబ్ ఎక్కిన తర్వాత అప్పుడు క్వెషన్స్ స్టార్ట్ చేశాననమాట. ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి. ఐ హావ్ నో క్లూ అబౌట్ దిస్ ప్లేస్ ఎట్ ఆల్. అసలు ఏమీ తెలీదు నాకు ఈ ప్లేస్‌కి వెళ్తున్నాము అని. ఫస్ట్ అంతా వితిన్ ద సిటీ ఏదన్నా బుఫేకి వెళ్తున్నాము అని అనుకున్నాను. ఎందుకంటే ఎప్పటినుంచో అనుకుంటున్నాము మేమిద్దరం. ఏదైనా బుఫేకి వెళ్ళి చాలా రోజులైపోయింది వెళ్దాము అని చెప్పి. అండ్ ఆల్సో నేను ఈ మధ్యనే ఒక నో షుగర్ ఛాలెంజ్ చేశాను కదా! సో, ఆ డైట్‌లో ఉండి నేను బయట ఫుడ్ కూడా ఎక్కువ తినలేదు. అంటే లైక్ లంచ్ యాజ్ సచ్ ఏది చేయలేదనమాట. సో, అందుకని చెప్పి ఏదైనా బుఫేకి వెళ్దాము అని ముందు నుంచే అనుకున్నాము. మా యానివర్సరీ స్పెషల్ లంచ్‌గా. సో, క్యాబ్ ఎక్కిన దగ్గర నుంచి నేను అడుగుతూ ఉన్నాననమాట. ఒక్కొక్క రెస్టారెంట్ పేరు చెప్పి ఇక్కడికి వెళ్తున్నామా? ఇక్కడికి వెళ్తున్నామా? అని చెప్పి. బట్ దెన్ ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత కానీ అర్థం అవ్వలేదు. ఓకే. ఏదో ఒక మంచి రెస్టారెంట్ బయట ఔట్ ఆఫ్ ద సిటీ వెళ్తున్నాము అని అర్థమైంది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత యాంబియన్స్ అది చాలా బావుంది. చాలా మంచి స్పేషియస్‌గా ఉంది. అంటే లైక్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ చుట్టూ కూడా. అండ్ పక్కనే మనకి ఒక లేక్ ఉంటుంది. అండ్ ఇంకొక పక్కన మొత్తం అంతా గ్రీనరీ ఉంటుందనమాట. లైక్ గోల్ఫ్ కోర్ట్ ఉందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసాం మేము ఈ హోటల్ 'జెవెల్స్ ఆఫ్ నిజాం'కైతే వచ్చేసాము. అక్కడికి వెళ్ళి కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత మనకి మెనూ కార్డ్ తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడ వాళ్ళకి 2 టైప్స్ ఆఫ్ మెనూ ఉంది. ఏంటి అంటే ప్రీసెట్ మెన్యూ అండ్ అలా కార్ట్ ఉంది. ప్రీసెట్ మెనూ అంటే బుఫే లాంటిది. ఆల్రెడీ వాళ్ళు కొన్ని డిషెస్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ప్రిపేర్ చేసి ఉన్నట్టు ఉంటుంది. అదంతా అన్‌లిమిటెడ్ ఫుడ్. సో, పర్ పర్సన్ సమ్‌వేర్ అరౌండ్ 3,500 ప్లస్ టాక్సెస్ ఫర్ వెజిటేరియన్ అండ్ 4,500 ప్లస్ టాక్సెస్ ఫర్ నాన్ వెజిటేరియన్ అవుతుంది. అలా కాకుండా అలా కార్ట్ అంటే మనమే చూజ్ చేసుకొని మెన్యూలోంచి ఆర్డర్ చేయొచ్చు అలా అనమాట. సో, మేము యాక్చువల్లీ డిన్నర్ ప్లాన్ కూడా ఉండింది. సో, అందుకని చెప్పి ఇలా ప్రీసెట్ మెనూకి వెళ్తే మళ్ళీ ఎక్కువైపోతుంది, హెవీ అవుతుంది. డిన్నర్‌కి మళ్ళీ కష్టం అవుతుంది కదా! అని చెప్పి మేము చూజ్ చేసుకుంటాము అలా కార్ట్ అని చెప్పాము. సో, ఫస్ట్ మాకైతే కాంప్లిమెంటరీగా ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. చిల్లీ గువావా జ్యూస్ అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. అండ్ తర్వాత మేము సూప్‌గా మటన్ షోర్బా చెప్పాము. ఇదైతే సెటిల్డ్ టేస్ట్ ఉంది. చాలా ఫ్లేవర్‌ఫుల్ ఉందనమాట. దానితో పాటు ఒక టైప్ ఆఫ్ బన్ ఇచ్చారు. చాలా బావుంది అది కూడా. బట్ నా లాజిక్ ఏంటి అంటే మనం బన్ ఎక్కువ తిన్నాము అంటే అది చాలా హెవీ అయిపోతుంది అని చెప్పి నేను తినలేదు అండ్ రంజిత్‌ని కూడా తినొద్దు అని చెప్పాననమాట. అండ్ ఆల్సో మనకి పాపడ్స్ అండ్ అలాంగ్ విత్ 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ సర్వ్ చేశారు. అవి కాంప్లిమెంటరీ. మేము ఒక చికెన్ స్టార్టర్ అండ్ ఒక ప్రాన్ స్టార్టర్ చెప్పామనమాట. ఆర్డర్ చేశాము. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ సూప్ అయితే చాలా బావుంది. సూప్‌తో పాటు సర్వ్ చేసిన బ్రెడ్ కూడా చాలా బావుంది. బట్ నేను నా లాజిక్ ఏదో ఫాలో అయ్యి బ్రెడ్ ఎక్కువ తినలేదు. సూప్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఈ చికెన్ స్టార్టర్ టిక్కా అనమాట. టిక్కా నాకు అంతగా నచ్చలేదు. చికెన్ కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఉంది. నాకు స్మోకీ ఫ్లేవర్ అంతగా నచ్చదు. సో, అందుకని చెప్పి చికెన్ నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. బట్ ప్రాన్ అయితే చాలా బావుంది. చాలా ఫ్రెష్ ఉందనమాట ప్రాన్. నేను చాలా ఇష్టంగా తిన్నాను ప్రాన్. అండ్ ఆ తర్వాత మటన్ బిర్యానీ చెప్పాము. మటన్ బిర్యానీ కూడా చాలా ఫ్లేవర్‌ఫుల్ ఉంది. చాలా బావుంది. మేము స్పైసీ ఎక్కువ వద్దు అని చెప్పాము. స్టార్టర్స్ స్పైసీగా అడిగాము. బట్ బిర్యానీ మాత్రం మైల్డ్ స్పైసీ ఉండాలి అని చెప్పాము. సో, బిర్యానీ అయితే చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. ఆ తర్వాత మాకు కేక్ కటింగ్ చేశారనమాట. సో, అక్కడ మాకు ముందే మేము అకేషన్ ఏంటి అన్నది మెన్షన్ చేయాలి. సో, ఏమైనా అకేషన్‌కి వచ్చామా ఏంటి అన్నది మెన్షన్ చేయాలనమాట. సో, యానివర్సరీ స్పెషల్ అని చెప్పేసరికి వాళ్ళు కాంప్లిమెంటరీ కేక్ కూడా ఇచ్చారు. సో, కేక్ కటింగ్ కూడా అక్కడ చేసి ఇంకా కాసేపు అలా తిరిగేసాము. తిరిగి ఇంకా కొన్ని పిక్చర్స్ అవి తీసుకొని ఇంకా వచ్చేసాము. వచ్చే ముందు ఇక్కడ ఏంటి అంటే జ్యువెల్స్ ఆఫ్ నిజాం కదా! ఇక్కడ నిజాంకి సంబంధించిన కొన్ని జ్యువెల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఆ హోటల్ టూర్ కూడా ఇస్తారంట. అడిగితే కనుక వాళ్ళు చెప్తుంటారు. బట్ ఈరోజు కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉండటం వలన సో, వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారు. అందుకని చెప్పి మాకు టూర్ తీసుకోవడం అవ్వలేదు. లేకపోతే కనుక మాకు అదంతా తిప్పి చూపిస్తే అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళంట.
ఆర్ బ్యాడ్ టైమ్ అంతే. సో, అది మాకు టూర్ అయితే మాకవ్వలేదు. అండ్ బిల్ కూడా రీజనబుల్‌గానే అనిపిచ్చింది. ఫర్ ద యాంబియన్స్ అండ్ ఫుడ్ మనకి చాలా రీజనబుల్‌గా అనిపిచ్చింది. పర్వాలేదు. వర్త్ అని అనిపిచ్చింది. రీజనబుల్ అనే కంటే వర్త్ అనే చెప్పచ్చు అంతే. మాకు అలాట్ చేసిన స్లాట్ అంటే మేము బుక్ చేసుకున్న స్లాట్ వచ్చేసి 12-2 బట్ దెన్ మేము రీచ్ అయ్యేసరికి 12:45 అలా అయింది. ఆల్మోస్ట్ ఇంకా 1 అనుకోండి. సో, 1 నుంచి ఇంకా 2:00 లోపు మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2:15కి మేము బయటకైతే వచ్చేసాము. అండ్ ఇంకొక సైడ్ ఏంటి అంటే మేము కూర్చున్న సైడ్ గోల్ఫ్ కోర్స్ ఉంది కదా! ఇంకొక సైడ్ ఏంటి అంటే ఈ లేక్ ఉందనమాట. ఈ లేక్ గండిపేట లేక్ అనుకుంటా. ఈ లేక్ వ్యూ చూస్తూ తినొచ్చు. ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇంక మేము మా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసాము. ఇక్కడైతే యాంబియన్స్ అంతా చాలా బావుంది. ఆర్కిటెక్చర్ నాకు చాలా చాలా నచ్చింది. నాకెందుకో ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అంటే ఇష్టమనమాట. సో, నాకు ఈ ప్లేస్ నచ్చింది ఆ విషయంలో. ఇంకా మా లంచ్ అయిపోయి కిందకొచ్చేసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఒకసారి నుంచోండి ఫోటో తీస్తాము అని చెప్పి ఒక ప్లేస్ చెప్పారు. అక్కడ నుంచోపెట్టి ఫోటో తీశారనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇక్కడే ఫోటో తీశారు. ఇదేంటి అంటే జింక్ అండ్ కాపర్‌తో తయారు చేశారంట. దానికి ఏదో కొంచెం ఆ మెటల్స్‌కి యూజ్ చేయడానికి కూడా ఏదో రీజన్ ఉంది అని చెప్పి హిందీలో చెప్పారు. మనకి హిందీ నాలెడ్జ్ అంత ఎక్కువ లేకపోవటం వల్ల నాకు అంతగా అర్థం కాలేదు. సో, ఇంగ్లీష్‌లో చెప్పమని రిక్వెస్ట్ చేసే లోపే వాళ్ళకు ఇంకొకళ్ళు వేరే కస్టమర్స్ రావటం వలన సో, ఆక్యుపై అయిపోయారనమాట. అందుకని నాకు ఆ రీజన్ తెలుసుకోవటం అయితే అవ్వలేదు. కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ దిస్ ప్లేస్ ఏంటి అంటే ఓవరాల్‌గా నాకు ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. ఫుడ్ వైస్ చాలా బావుంది. యాంబియన్స్ కూడా బావుంది. అండ్ ఇక్కడ చుట్టూ గ్రీనరీ ఉండటం ఇదంతా కూడా నాకు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్‌గా అనిపిచ్చింది. నాకు ఎప్పుడైనా కానీ గ్రీనరీ ఉంది అంటే నేను ఇంకా ఆ ప్లేస్ నచ్చుతుందనమాట. సో, నాకు ఆ యాస్పెక్ట్‌లో నచ్చింది. ఈ టవర్ ఏదైతే చూపిస్తున్నానో అక్కడే మేము లంచ్ చేశామనమాట. ఆ టవర్ పైననేననమాట. అండ్ ఇక్కడ ఈవినింగ్స్ చిల్ అవ్వడానికి అది బావుంటది గదా! సో, ఇక్కడ మేము కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. అవన్నీ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరు కనుక ఇంకా నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అవ్వకపోతే కనుక ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇంక మేము 3 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చారు ఈవినింగ్. సో, ఈవినింగ్ వాళ్ళు కేక్ పట్టుకొని వచ్చారనమాట. సో, మళ్ళీ కేక్ కటింగ్ అయితే చేశాము. చాలా అనిపిచ్చింది. సింపుల్‌గా అయిపోయింది సెలబ్రేషన్. యాక్చువల్ ప్లాన్ ప్రకారం ఏంటి అంటే అత్తమ్మగారు వాళ్ళు రావాల్సి ఉండింది. బట్ కొన్ని రీజన్స్ వలన అత్తమ్మగారు వాళ్ళు రాకపోవడంతో కొంచెం అప్సెట్ అయ్యాము. నాకు పీఎంఎస్ టైమ్. సో, ఇవన్నీ కొంచెం డే అంత బావుండదేమో అని అనుకున్నాను. బట్ దెన్ రంజిత్ సర్ప్రైజ్ చేసిన ఈ లంచ్ అయితే చాలా ఎంజాయ్ చేశాము. అండ్ ఈవినింగ్ నా ఫ్రెండ్స్ సర్ప్రైజ్ చేశారు ఈ కేక్ కటింగ్‌తో. అది కూడా అనిపిచ్చింది. సో, వి హాడ్ ఎ గుడ్ టైమ్ ఓవరాల్‌గా. అండ్ ఇంకా డిన్నర్‌కి బయటికి వెళ్దాము అని అనుకున్నాము. బట్ దెన్ వి ఆర్ వెరీ టైర్డ్. చాలా టైర్డ్‌గా అనిపిచ్చింది. ఎందుకో తెలీదు. సో, ఇంకా అందుకని చెప్పి ఇంట్లోనే టైమ్ స్పెండ్ చేశాము. ఇక్కడ రంజిత్ వాళ్ళ తమ్ముడు అరుణ్ అనమాట. తను మాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఒక చిన్న లిటిల్ క్యూట్ గిఫ్ట్ చాలా బావుంది. అది లైట్ ఆన్ చేశామంటే లైట్ అండ్ మ్యూజిక్ వస్తుందనమాట. చాలా క్యూట్ ఉంది. సో, ఆల్రెడీ అలాంటిది చిన్నదొకటి ఉందంట మా ఇంట్లో. నాకు కూడా తెలీదు. అదే చెప్తున్నాడు తను. వదిన మన దగ్గర ఇది ఉంది కానీ నేను మర్చిపోయి కొనేసాను అని. దట్స్ ఓకే. గిఫ్ట్ అయితే చాలా నచ్చింది మాకు. క్యూట్‌గా ఉంది. అండ్ మేము ఇంకా డిన్నర్‌కి బయటికి వెళ్ళలేదు అని చెప్పాను కదా! సో, అందుకని చెప్పి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. దానితో పాటు నా ఫ్రెండ్ క్రాబ్స్ తెచ్చింది. సో, దానిని స్టార్టర్‌గా చిల్లీ క్రాబ్ అండ్ క్రాబ్ పులుసు, పీతల పులుసు పెట్టుకొని మంచిగా డిన్నర్ అయితే ఎంజాయ్ చేశాము. అలా మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.